Hi, today discuss about important models in partnership with shortcuts. లాస్ట్ ప్రీవియస్ 2 క్లాసెస్లో మనము ఈ పార్ట్నర్షిప్ నుంచి డిఫరెంట్ మోడల్స్ విత్ షార్ట్కట్స్తో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మరికొన్ని మోడల్స్తో మనం ఎగ్జామ్స్కి ఏ విధంగా అడిగితే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా మనం చూద్దాం. మన గతంలో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఏ మరియు బి లేదా ఇద్దరు వ్యక్తుల నుంచి వారి యొక్క భాగస్వామ్యం గురించి మనం డిస్కస్ చేసాం. ఇందులో వచ్చేసి ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూస్తాం. ఏ బి సి అనే ముగ్గురు ఒక బిజినెస్ను స్టార్ట్ చేశారు. వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 22,000, ఏ వచ్చేసి 22,000 రూపాయలతో, బి వచ్చేసి 30,000 రూపాయలతో, సి వచ్చేసి 40,000 రూపాయలతో ఈ బిజినెస్ను స్టార్ట్ చేశారు. వీరు స్టార్ట్ చేసిన 1 సంవత్సర కాలానికి వీరి యొక్క ప్రాఫిట్ వచ్చేసి 3,22,000 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ ప్రాఫిట్లో సి యొక్క వాటా, సి యొక్క షేర్ ఎంత అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మోడల్స్ వచ్చినా కానీ గతంలో మనం చెప్పిన షార్ట్కట్స్ పరంగానే రేషియో మెథడ్ ఏ బి సి ఈ విధంగా మనము తీసుకొని వీటి యొక్క సమయం వచ్చేసి ఒకటే కాబట్టి 22,000 ఇంటూ 12, 30,000 ఇంటూ 12, 40,000 ఇంటూ 12. వీటిని మనము క్యాల్కులేట్ చేస్తే 12, 12, 12. ఇక్కడ జీరోస్లో 3 zeros, 3 zeros, 3 zeros. తర్వాత 2 ఇంటూ 11, 2 ఇంటూ 15, 2 ఇంటూ 20. ఈ విధంగా మనకి 11, 15, 20 వస్తుంది. దీని ప్రకారంగా 11 + 15 + 20 మనం క్యాల్కులేట్ చేస్తే 46 వస్తుంది. అంటే 46 భాగాలు అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాఫిట్ 3,22,000లో 46 భాగాలు చేస్తే 46 ఇంటూ 7, 322, 000 అంటే 7,000 రూపాయలు పర్ వన్. ఒక భాగానికి 7,000 రూపాయలు వస్తుంది. అంటే దీని లెక్కన 20 భాగాలకు, అంటే మనకి ఇక్కడ గమనించాలి సి యొక్క భాగాలు 20, 7,000 ఇంటూ 20 వచ్చేసి 1,40,000 రూపాయలు సి యొక్క వాటాగా, సి యొక్క ప్రాఫిట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మోడల్, ఇంపార్టెంట్ మోడల్. చాలా సింపుల్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలాలి. అలా చేయాలంటే దీని గురించి ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. అదేవిధంగా నెక్స్ట్ ఏబిసి అనే ముగ్గురు, ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఒక ఇండికా కార్ని 3,000 రూపాయలకి రెంట్కు తీసుకున్నారు. రెంట్కి ఒక ఇండికా కార్ని 3,000 రూపాయలకి రెంట్కి తీసుకున్నారు. అయితే ఏ వచ్చేసి దీన్ని 10 hours, బి వచ్చేసి దీన్ని 8 hours, సి వచ్చేసి దీన్ని 12 hours ఇచ్చడం జరిగింది. ఏ వచ్చేసి 10 hours, బి 8 hours, సి 12 hours రెంట్కి దీన్ని ఇచ్చడం జరిగింది. అయితే బి చెల్లించిన, ఈ కార్కి బి చెల్లించిన రెంట్ ఎంత? వీళ్ళు డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ హవర్స్లో ఈ కార్ను ఇచ్చడం జరిగింది. అయితే వీరి సమయానికి అనుగుణంగా వీరు రెంట్ను పే చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ దీన్ని కూడా మనం ఈ విధంగా తీసుకుంటాం. ఏ వచ్చేసి 10, బి వచ్చేసి 8, సి వచ్చేసి 12. ఇప్పుడు వీటిని మనము 2 ఇంటూ 5, 2 ఇంటూ 4, 2 ఇంటూ 6 ఈ విధంగా 5 + 4 + 6 వస్తుంది. అంటే 15 వస్తుంది. ఇప్పుడు 15 గంటలు మొత్తం వీళ్ళు వాడిన మొత్తం వచ్చేసి 15కి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. 15 భాగాలు అనుకోండి. ఇప్పుడు 3,000 రూపాయలు 15 భాగాలు చేస్తే
అప్పుడు 200 200 అంటే బి యొక్క భాగాలు వచ్చేసి 4 200 ఇంటూ 4 వచ్చేసి 800 అంటే బి చెల్లించిన 3000లో బి చెల్లించిన అమౌంట్ ఎంత అంటే రెంట్ ఎంత అంటే 800 రూపాయలు. ఓకే, ఈ విధంగా మనము క్యాల్కులేట్ చేయవచ్చు. అదేవిధంగా ఏ చెల్లించిన రెంట్ ఎంత అంటే 200 ఇంటూ 5 1000. సి చెల్లించిన రెంట్ 200 ఇంటూ 6 1200. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఇవి పాఠానికి సంబంధించిన ఒక మోడల్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ will be discussed in next class. Okay, thank you.